అంటే ఆయనకి పూర్తి సపోర్ట్ మీద ఉంటుందా? 100% సపోర్ట్ ఉంటుంది. అంటే ఆయన ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ముస్లింకి మంత్రి క్యాబినెట్లో తీసుకోవచ్చు, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అజరుద్దీన్కి ఛాయిస్ ఉందంటే తీసుకుంటారు. అజరుద్దీన్ గారు తీసుకుంటారు. అరే ఎవరు క్యాండిడేట్ ఉంటారు, అజరుద్దీన్ ఉంటారు, ఇతర వాళ్ళు ఉంటారు. అది ముఖ్యమంత్రి గారు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అజరుద్దీన్ గారు. నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు హైకమాండ్తో చర్చించి. సో ఎవరు ముస్లిం క్యాండిడేట్ ఆయన ఒక్కనే ఉన్నాడు అనుకోరు, దే హ్యావ్ టు మే కన్సిడర్. సో దాన్ని లేదు ఇంకో క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ ఉన్నారు, పార్టీ విల్ థింక్ సరే నెక్స్ట్ ఈసారి ఆయన మంత్రి చేసి మళ్ళీ ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ పార్టీకి ఉన్నాయి. కానీ ఒక్క ఆప్షన్ అయితే 100% కమిట్మెంట్తో ఏముందంటే కాంగ్రెస్ పార్టీ మేము ముస్లిం క్యాండిడేట్ని ఒక మంత్రిని చేసేది అవసరం ఉంది, డెఫినెట్లీ చేస్తామని చెప్పి అన్ని చోట్ల కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఐఎమ్ కన్విన్స్డ్ దట్ పార్టీ అజరుద్దీన్ గారు కూడా వాళ్ళు ఎమ్మెల్సీ అయిపోతారు, తర్వాత ఈ డెఫినెట్లీ వర్క్ ఫర్ ద పార్టీ. ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నారు. సో హీ విల్ 100% హోల్ హార్టెడ్లీ సపోర్ట్ కాంగ్రెస్ క్యాండిడేట్. ఓకే, అంటే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది చెప్తున్నారు. అందరికీ ఉంటుంది కదండి. అదే ఓకే. వివేక వెంకటస్వామి గారు, ఇప్పుడు దానం నాగేందర్ గారి భవిష్యత్ ఏంటి? ఎందుకంటే ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి అది స్పీకర్ దగ్గర ఉంది, అది ఫైనల్ స్టేజ్కి వస్తుంది. అంటే దానం నాగేందర్ గారు కావచ్చు, కడియం శ్రీహరి గారి మీద, వీళ్ళిద్దరి మీద వేటు పడవచ్చు అనేది కొంత ప్రచారం ఉంది. దానికి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు దానం నాగేందర్ గారికి జూబ్లీ హిల్స్ ఇవ్వచ్చు, దానం నాగేందర్ గారు కూడా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఖైరతాబాద్ నుంచి గెలిచే పరిస్థితి ఉండదు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆయన మీద వేటు వేసే అవకాశం ఉంది. ఈలోగానే రాజీనామా చేసి జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వచ్చు. దానికి దానం నాగేందర్ కూడా ప్రయత్నిస్తున్నారు. దానం నాగేందర్ గారి భవిష్యత్ ఏంటి? దానం నాగేందర్ గారు ఈజ్ అ వెరీ గుడ్ క్యాండిడేట్. మంచి ఎమ్మెల్యే, మా ప్రజలతో మంచిగా ఉంటాడు, క్యాడర్తో మంచిగా ఉంటాడు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మంచి ఓట్స్ జూబ్లీ హిల్స్ నుంచి రావడం జరిగింది. సో ఈజ్ అ పొటెన్షియలీ గుడ్ క్యాండిడేట్, మంచి వ్యక్తి, రాజకీయ నాయకుడు. సో వారు ట్రై చేసుకుంటారు. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ప్రయత్నాలు చేసుకుంటారు. అల్టిమేట్లీ కాంగ్రెస్ హైకమాండ్ వారి సర్వే చేసుకుంటుంది. మీకు తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా అన్ని చోట్ల సరిగా సర్వేస్ చేసి ఎవరు మంచి క్యాండిడేటు, ఎవరు గెలిచే క్యాండిడేటు వాళ్ళని తీసుకురావడం జరిగింది. దట్ ఈజ్ హౌ ఇన్ దట్ కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఈసారి కూడా వారి జూబ్లీ హిల్స్లో వారి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా, వారి సర్వేల ప్రకారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారు.